చేస్తున్నాను. అలాగే CEO చెర్రీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. క్లారిటీ, క్రియేటివిటీ, నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఎంత తెలివైన మనీషా సుకుమార్ గారు అనిపించింది. అంత అద్భుతంగా ఇచ్చారు. అయితే సో ఏదేమైనా అంత అద్భుతమైన సినిమాని సుకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. సో ఒక సినిమాలో ఒక పాట హిట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం, అంటే ఒక మెలోడీ హిట్ అవుతూ ఉంటుంది, దాన్ని పాడుకుంటూ ఉంటాం. కానీ ఈ సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యి అన్ని పాటలు పాడుకునేటట్టు ఉన్నాయి. చంద్రబోస్ గారు హిట్ సినిమా కోసం థియేటర్కి వెళ్తే సూపర్ హిట్ చేతికి దక్కినట్టు రంగస్థలంలో పాటలు మీరు ఇచ్చారు. సో అద్భుతాలు చేశారు. మరొక అద్భుతాన్ని రంగస్థలం ద్వారా మాకు అందించారు. డిఓపి ఆర్ట్ డైరెక్టర్కి ఆ క్రెడిట్ ఇచ్చేసేయాలి. సో రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మౌనిక గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. సో కాస్ట్యూమ్స్ చిట్టుబాబు గారి చొక్కా, లుంగి అండ్ ఆయన వేసుకున్న సౌండ్ ఇంజనీర్ అసిస్టెంట్ మహేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎప్పుడు కామెడీనే కాదు, అద్భుతమైన ఎమోషన్ని కూడా మనకి చూపేటప్పుడు మాట్లాడేది అత్త అనే పలుకుతారండి. రంగస్థలం చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి రంగమ్మత్త అని అంటున్నారనమాట. సో బుల్లితెరలో అద్భుతంగా యాంకరింగ్ చేయడంతో పాటు వెండి తెర మీద అంతే అద్భుతంగా నటించిన అనసూయ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నాను. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఆహా ఎంత హ్యాండ్సమ్ ఈయన అని, ఎంతో అత్యద్భుతంగా, ఎప్పుడు అంతేనండి, పాత్రకు ప్రాణం పోసే వ్యక్తి మన బాబు గారు. జగపతి బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. సో ఈ సినిమా చూసిన తర్వాత మామూలుగా చరణ్ గారి సినిమాలు చూడగానే చరణ్ చాలా బాగా చేశారు అంటూ ఉంటాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చరణ్ని కాదు చిట్టిబాబుని మనసులో పెట్టుకొని మేము బయటకు వచ్చాం. సో చిట్టిబాబు గారు, చరణ్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో, అంటే ఒక మంచి సినిమా చూడాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే సమ్మర్ హాలిడేస్లో సుకుమార్ తెలుగు ప్రేక్షకులు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు. అంటే ఈ సినిమా మొదటి మార్నింగ్ షో నుంచే ఎంత సక్సెస్ అనేదానికి 3 రోజుల కలెక్షన్స్ ఎప్పుడు చూస్తాం, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ 3 రోజులు ఎలాగున్నాయి, ఈరోజు మండే రోజు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ సుకు, నీకు రిలీజ్ రోజే చెప్పాను, ఆఫ్టర్ ఆర్యా మళ్ళీ సినిమా ఫుల్ ప్లెడ్జ్డ్గా నాకు నచ్చిన సినిమా నీకు ఫోన్ చేసి చెప్పాను. అంటే మన ట్రావెల్లో చేస్తూ వెళ్తుంటే అప్పుడప్పుడు వస్తాయి. అలాంటిది రామ్ చరణ్తో నువ్వు చేసిన సినిమాని ఒక గ్రేట్ ఫిలిం, ఇంకా నీ కెరియర్లో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ ఎవర్. ఒక స్టార్ హీరోని పెట్టుకొని, నేను ధృవ ఫంక్షన్లో కూడా చెప్పాను ఆ రోజు, ఒక స్టార్ హీరో కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు గ్రేట్ ఫిలిం వస్తుందని. చరణ్ ధృవ కంటిన్యూషన్ ఈ సినిమా చేశారు కాబట్టి ఈరోజు ఇది గ్రేట్ ఫిలింతో పాటు ఒక అప్రిషియేషను, దాంతోపాటు రెవెన్యూ రావడం అనేది ఇస్ ఏ గ్రేట్. అది సుక్కు వల్లే అయింది. నాకు తెలుసు 1 year అందరిని ఎంత కష్టపెట్టావో నువ్వు, అంటే ఈ సక్సెస్ కోసమే నువ్వు కష్టపెట్టావు. అది వాళ్ళందరి కళ్ళలో కనిపిస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్, ఓల్డ్ టీమ్. ప్రొడ్యూసర్స్కి హ్యాట్రిక్ ఫిలిం బ్యానర్ పెట్టిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3వ బ్లాక్ బస్టర్ వచ్చింది. అలాగే ఆల్ టెక్నీషియన్స్, రత్నవేల్ గారు ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్, చంద్రబోస్ గారు, దేవి, రామకృష్ణ, ఓల్డ్ టీమ్, ఎడిటర్ అండ్ ఒక్కొక్క ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్లు, అంటే ఎంత కేర్ తీసుకున్నావో నీ 1 year తపన స్క్రీన్ మీద చూస్తుంటే కనిపిస్తుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్లు తీసుకున్న విధానం. సో అందుకే ఇంకా నీ గడ్డం అలాగే ఉంది. సో సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు తీసేయి. అండ్ చరణ్కి ఇందాకే ఫస్ట్ 3 days నైజాంలో 10 crores షేర్ క్రాస్ అయింది. సో మగధీర నీ క్రాస్ చేయబోతుంది. సో ఈరోజు ఆల్ థియేటర్స్ ఫుల్స్ ఉన్నాయి. చరణ్కి ఇది హైయెస్ట్ ఫిలిం
ఆఫ్టర్ మగధీర ఉంది, మగధీరను కూడా క్రాస్ చేసే సినిమా సుక్కు ఇచ్చేశాడు. సో హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్ అంటున్నారు, ఇది థ్యాంక్స్ మీట్ ఇక్కడతో ఆగదు. సో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఇంకో 3 డేస్లో. సో ఆ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, అయితే కొన్ని సినిమాల్లో ఉంటూ ఉంటాం, కానీ ఈ సినిమాలో అంటే ఈ ఊర్లో రంగస్థలంలో ప్రతి ఒక్కరూ గుర్తుండిపోతారనమాట. అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసిన మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అయ్యా మైక్ నాకే ఇచ్చేస్తున్నారే ముందు అని. నాకు మాట్లాడటం రాదండి, ఒక డైలాగ్ చెప్తా. పాటల్ని తూట్లుగా పొడుచు పడదొబ్బే నీ అబ్బా కట్లేలో కుట్లేలో తెలియక ఏం చేయలేవు తెలియక ఏదో చేస్తే ఏదో ఒకటిదో అప్పుడు తెలుస్తున్నాడు నీకు అవసరమైన సరే చిట్టుపోకూడదు అనవసరంగా పెట్టుకున్నానండి. అది ఆయన డైలాగ్ అండి, నేను చెప్పాను, ఆయనకు అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 2011 నుంచి నేను డైరెక్టర్ గారి వెనకాల మొత్తం ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాను. సార్ నాకు ఇప్పుడు ఇచ్చారు, కానీ జీవితాంతం గుర్తుండిపోయి క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చిన ఫస్ట్ రోజే నేను కొంచెం చాలా కష్టపడుతున్నాను అక్కడ యాక్ట్ చేయడానికి, చాలా కొంచెం భయపడుతుంటే పాపం హీరో గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారిని, నన్ను సపోర్ట్ చేసిన హీరో గారిని, మైత్రి మూవీస్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు మాట్లాడడం రాదన్నారు, అబద్ధం అన్నట్టయితే. వెల్, సో అంటే ఇందులోని పాత్రలు మన మనసుల్లోకి చేరుకున్నాయంటే కట్టుబొట్టు చాలా ఇంపార్టెంట్ అండి. మరి కాస్ట్యూమ్ డిజైనర్ శాంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. First, I would like to thank my producers and director for giving me this opportunity. Will be a lifetime memory, Andi. The day I entered Rangasthalam and started research, the way we traveled in Rangasthalam is like a lifetime experience. And I'm glad my work spoke. And thank you so much, Sukumar Garu, Maitri producers, Charan Garu, and everyone. Thank you so much. సో అలాగే రంగస్థలం, ఆ ఊరు ఆ వీధుల్ని అంత చక్కగా మనం చూడ్డానికి వీలు కలిగించారు, చూసేటట్టు చేశారు, చూసి గుర్తుండిపోయేటట్టు చేశారు అంటే ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో పార్ట్నర్ మౌనిక గారితో మాట్లాడించాలంటున్నారనమాట. ఒక పని చేయండి, ఇద్దరు కలిసి మాట్లాడండి, ఇటు రండి. Thank you so much, Sukumar sir, producers, Charan sir, everyone. This is a wonderful film, and we appreciate that they have given us this opportunity to work on this. We feel lucky. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్ సుకుమార్ గారికి, హీరో రామ్ చరణ్ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాంటి అద్భుతాలు మీరు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్, సో ఇప్పుడు మన నవీన్ గారు అయ్యో అంత అద్భుతంగా చక్కగా మీకు కత్తిరికే పని చెప్తారా, అంతేనా? సో ఎడిటర్ నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇలాంటి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్ అండ్ చరణ్ గారు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సపోర్ట్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, సో హోల్ ఫిల్మ్ యూనిట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ మీట్ అనుకుంటున్నాను. Good afternoon, everybody. At the outset, I would like to thank the audience and the entire press media here for the support they've given in making this movie such a big hit.
And I would also like to state that it was a privilege to be associated with this prestigious project under Maitri Movies banner. It was a very tough task to execute this project, but because we had the best technicians and best artists here who have given their top-notch performances in this movie. And it was very tough because it was not a regular run-of-the-mill movie. It is a period film, so sourcing of everything was very, very difficult. And I'm very happy that we have been able to pull it off in style. And for that purpose, I think I need to thank the entire production team here, the line producer, Mr. Subramanian Garu, and the production executive, Mr. Brahmanandan Garu, Raja Garu, and then Lakshman Garu, Babu Garu, all these production managers, they've done a fantastic job. They worked day in and day out for almost 1 year, and because of their efforts, I think all of you have been able to see such a wonderful movie on the project. And at the same time, I would like to thank the producers here because they've given me a full free hand to execute this project, and I think because of that, we've been able to really come out with a fantastic movie which the audience are appreciating today. So thank you so much. Thanks you everyone. Thanks Charan Garu for everything. Thank you. థ్యాంక్ యూ సార్. సో ప్రొడ్యూసర్ నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ కొద్దిగా లెంతీ స్పీచ్ మాట్లాడదాం అనుకున్నా అండి. కొద్దిగా మిగతా వాళ్ళు మాడితే తర్వాత మాడితే బెటర్ ఏమో అనుకుంటున్నాను. అందుకు టైం పడుతుంది అందుకని. సో ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు మా మూవీని. ఈ మూవీ మాకు చేయడానికి అవకాశం ఇచ్చిన చరణ్ గారికి, సుకుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీలో చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏదైనా మూవీలో ఒక హీరోకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఆపర్చునిటీ ఉంటుందండి పెర్ఫామ్ చేయడానికి. ఈ మూవీలో స్టార్టింగ్ షాట్ నుండి ఎండ్ దాకా 3 అవర్స్ ప్రతి నిమిషం ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతం. అది నా ఒపీనియనే కాదు, ఎవ్రీబడి ఫీల్ అవుతుంది అదే. మేము అనుకున్నట్టు సూపర్బ్ రెస్పాన్స్ అండి. చరణ్ గారి టిల్ డేట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అందరం నమ్ముతున్నాం. తర్వాత సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కాదు, ఇది ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. సుకుమార్ గారి ఎఫర్ట్, ఆయన డీటెయిలింగ్, ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన సినిమా తప్పితే ఇంకేమీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుకుమార్ గారితో సినిమా అంటే చాలామంది అనుకున్నారు మాకు ఈ సినిమా ఏదో బడ్జెట్ ఎక్కువని, ప్రొడ్యూసర్స్కి ఎక్కువ అవుతుంది. మాకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే వెరీ కంఫర్టబుల్ ప్రాజెక్ట్ అండి. సుకుమార్ గారితో మా ట్రావెల్ ఎంత హ్యాపీగా ఉందండి. మేము ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే సుకుమార్ గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయమని ఆయనతో కమిట్మెంట్ అయ్యి చేసామంటే అది ఎంత స్మూత్గా మా ట్రావెల్ జరిగిందో అర్థం చేసుకోవాలి. తర్వాత రత్నవేల్ గారు, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్ సార్. అంటే రత్నవేల్ గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ సినిమాలో ఓవర్సీస్ ప్రింట్స్ పంపించాలని మాకు కొద్ది ప్రెషర్ ఉందండి. రత్నవేల్ గారితో మాట్లాడితే ఆయన బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలని నేను మాట్లాడతాను ఆయనతోని, ఆయన ఫోన్లో మాట్లాడి ఆయన టైం క్యాల్కులేట్ చేసుకుని ఇంకా మనకి ఎంత టైం ఉంది అని తీసుకుని చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత రామకృష్ణ గారు, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండి. జూబ్లీ హిల్స్లో రంగస్థలం క్రియేట్ చేశారు, సూపర్. చంద్రబోస్ గారు, మీ పాటలు 6 పాటలు ఇంకా 6 ఆణిముత్యాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఎస్పి గారు ఇక్కడ లేరు, ఆయన గురించి చెప్పాలి. మా బ్యానర్ వాళ్ళు ఉందంటే ఇంత 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చేలా ఉన్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దేవి గారు. దేవి గారు లేకుండా నేను సినిమా ఊహించుకోలేను. ప్రతి సినిమా ఆయన అడుగుతాం,
ఆయన చేయకపోతే సరే అంటే అట్లా అంటే మళ్ళీ వేరే వాళ్ళని కించపరిచినట్టు ఉంది, అది కాదు. ఆయనతో అట్లా రిలేషన్ ఉందండి. హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ అవర్ 3 మూవీస్ అండి. తర్వాత ఇంకా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ జగత్ బాబు గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ హాఫ్ ఎవిడ్ రూమ్లో చూసిన తర్వాత జగత్ బాబు గారికి కాల్ చేశానండి. నేను కొద్దిగా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాను. జగత్ బాబు గారు స్టన్ అయ్యారు. ఏం నవీన్ నువ్వు ఇట్లా మాట్లాడవుగా అంటే, ఆ ఎక్సైట్మెంట్ అలా వచ్చిందండి, మీరేమనుకోమాకండి. నాకైతే మీరు ఈ మధ్యకాలంలో కాదు, మీ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదని నా ఒపీనియన్ అండి. నా మూవీ అని కాదు, యాజ్ అన్ ఆడియన్గా చెప్తున్నాను అని చెప్పానండి. నిజంగా ఎర్రదీశారండి జగత్ బాబు గారు. తర్వాత అనుచయ్ గారు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ అండి, సూపర్బ్. ఇంకా ఆది గారు ఇక్కడ రాలేదు, హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్, పర్ఫెక్ట్ బ్రదర్ ఫర్ అవర్ చరణ్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, ఆయన గురించి చెప్పేదాన్ని ఎలాగో బ్రహ్మాండంగా చేస్తారు, హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, సుకుమార్ గారి అసిస్టెంట్స్ బుచ్చి, కాశీ, శ్రీను, ఎవ్రీబడి వాళ్ళు బ్లడ్ పెట్టి పనిచేశారు. తోట శ్రీను అందరూ బ్రహ్మాండంగా చేశారు. తర్వాత మా మైత్రి టీమ్, మా మేనేజర్స్ అందరూ, ఎవ్రీబడి. మేము రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు రంగారంగా సాంగ్కి నేను లేనండి, నేను యూఎస్లో ఉన్నాను, చెప్పేవారు ఎవ్రీడే దే హ్యావ్ టు ట్రావెల్ 2 hours అనమాట, ఆల్మోస్ట్ 1,500 పీపుల్. వీళ్ళు ఎప్పుడు పడుకునేవారో తెలియదు, మరి నైట్ 12 పడుకునేవారు, మళ్ళీ 2ంటికి లేచి ఇదంతా చేసేవారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకా తర్వాత ఇంకెవరన్నా మర్చిపోతే సారీ. తర్వాత ఈ మూవీ రిలీజ్ అంటే ఈ మూవీ రిలీజ్ అయిన పొద్దున్నే నేను ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్కి చూడటానికి వెళ్ళానండి. సినిమా చూడటానికి వెళ్ళే లోపలే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్తో చూశాను. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్, నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. లాస్ట్ 3 days నుంచి ఐఎమ్ సో హ్యాపీ, ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. తర్వాత కలెక్షన్స్ ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుంటే, అంటే సరే ఒకటి అనుకుంటాం ఇవాళ 100 రూపాయలు చేయాలని, వాళ్ళు 200 రూపాయలు చెప్తున్నారు, అట్లా ఉన్నాయండి కలెక్షన్స్. డెఫినెట్లీ ఆఫ్టర్ బాహుబలి 1 and 2 దిస్ విల్ బీ టాప్ గ్రాసర్ అండి. నేను అనుకోవటం నాన్నగారి ఖైదీ కూడా దాటేస్తుందని అనుకుంటాం చిరంజీవి గారు. తర్వాత వెరీ ఎగ్జైటింగ్ అండి, చిరంజీవి గారికి కాల్ చేసి కలెక్షన్స్ చెప్పడం. దీస్ ఆల్ మూమెంట్స్ ఐ విల్ చెరిష్ ఫర్ మై ఎంటైర్ లైఫ్. దట్స్ ఇట్ అండి. అండ్ వన్స్ అగైన్ చరణ్ గారు, సుకుమార్ గారు, చాలా చాలా థ్యాంక్స్ ఇంత బిగ్గెస్ట్ హిట్ మా బ్యానర్కి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో రంగస్థలాన్ని మాకు ఇచ్చారు. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలని మైత్రి మూవీ మేకర్స్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పాటకి ఈయన మాటలు ప్రాణం పోస్తాయండి. ఏం లిరిక్స్ నిజంగా. తిరణాల్లో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత చక్కగా ఉన్నావే. సో నిజంగా ఎంత చక్కటి లిరిక్స్ ఇచ్చారు మా అందరికీ అనమాట. అద్భుతమైన పాటలు మనందరికీ అందించిన లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు, పాటల్ని కూడా ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మా సిట్టిబాబు అమాయకత్వం, సిట్టిబాబు పంతం, సిట్టిబాబు మొండితనం, సిట్టిబాబు ధైర్యం, పౌరుషం ఎంత స్వచ్ఛమో ఎంత సహజమో, సిట్టిబాబు పాడిన పాటల్లో పొంగిన కవిత్వం కూడా అంతే సహజం, అంతే స్వచ్ఛం. జీవితంలో బాధ ఆనందం రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి. బాధ మన గుండెను ఎంత ఎక్కువగా తొలచి వేస్తే అంత ఎక్కువగా అందులో మనం ఆనందాన్ని నింపుకోవచ్చు, ఆనందాన్ని
పట్టుకోవచ్చు. ఇది జీవన సూత్రం. ఈ జీవన సూత్రం తెలిసిన పాత్ర సిట్టిబాబుది. అందుకోసమే సిట్టిబాబు కంటికి ఎదురుగా ఒక అమ్మాయి కదలాడితే ఆనందంతో ఎంత గొప్ప కవిత్వం పలికిందో, సిట్టిబాబు ఇంటికి మృత్యు వచ్చినా కూడా బాధతో కన్నీళ్లు పొంగి అంతే గొప్ప కవిత్వం పొంగింది. అయితే దీనికంతటికీ ఈ సిట్టిబాబు పాత్రకు రూపకల్పన చేసిన, సిట్టిబాబు పాత్రను అంతగా ప్రేమించిన మా కుమార్ బాబు, ఆయనకు నా అభినందనలు. ఇంతకుముందు సినిమాల్లో నేను కీరవాణి గారు, కోటి గారు నా చేత కొన్ని పంక్తులు పాడించేవారు, పాడాను చాలా సినిమాల్లో. దీని తర్వాత కూడా పాడతానేమో తెలియదు, కానీ ఈ సినిమాలో ఒక పాట పాడాను. గుండె గొంతు రెండు ఒక్కటయ్యే సందర్భం ఒక్కసారే వస్తుంది, ఆ ఒక్కసారే ఈసారి అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన సుకుమార్ గారికి, నా చేత పాట పాడించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమాల్లో వాళ్ళ రంగాల్లో ఎంతో ఉత్కృష్టమైన ప్రతిభ కనపరిచిన ప్రతి సాంకేతిక నిపుణులకి, ప్రతి నటుడికి కూడా, నటించిన ప్రతి ఒక్కరికి కూడా, నటీమణులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. అట్లాగే మా నిర్మాతలు ముగ్గురు త్రిమూర్తులు అంటే తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కానీ వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, ముగ్గురు కూడా మహేశ్వరులే, భోళా శంకరులే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను పాడిన పాట రేపు ఉదయం వస్తుందండి. అది సాయంత్రం దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా విడుదలవబోతుంది. సినిమాలో నా పాటను ఎంతగా ఆదరించారో అట్లాగే ఇప్పుడు వస్తున్న లిరికల్ వీడియోని కూడా అంతగా ఆదరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన సుకుమార్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా లంక విధం దొరికింది, కానీ ఎంత వెతికినా మీలాంటి లిరిసిస్ట్ దొరుకుతారో లేదో మళ్ళీ. సో నిజంగా చంద్రబోస్ గారు పాడిన ఆ పాట ఎంతో అద్భుతమైనది. ఆ అద్భుతమైన పాట రేపు 10 గంటలకి మైత్రి మూవీస్ టీం అందరూ కూడా కలిసి లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తారు లహరి మ్యూజిక్ ద్వారా. సో ఆ పాటను కూడా మీరు ఆనందించవచ్చు. అంటే అది అద్భుతం కదా, అది టచ్ అవుతుంది అనమాట మనసుకి. ఒక అద్భుతమైన పాట అదైతే, మాటలు ఎందుకు, రేపు పాట వింటారుగా. సో తన కెమెరాతో మ్యాజిక్ చేసి అద్భుతమైన ఫ్రేమ్ని, రంగస్థలాన్ని తన కెమెరాలో బంధించి మనందరికీ అందించిన డిఓపి రత్నవేల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇట్స్ అ ప్లెజర్ టు బి హియర్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. జనరలీ ఒక సినిమా యూ విల్ హ్యావ్ ఎ సక్సెస్, బట్ సూపర్ డూపర్ హిట్ అంటే ఇట్ విల్ హ్యాపన్ వన్స్ ఇన్ అ వైల్ ఓన్లీ. ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ 20 years back when I did Setu. It was a critically acclaimed movie, won all the awards, as well as it was the biggest blockbuster. Rangasthalam also same thing. And my first thanks to the producers, Maitri producers, my best friend Suku, Ram Charan, and everybody. Everybody put so much of hard work into this movie. I miss Devi here because Suku, myself and Devi, when we joined, we tried to give something different. But this time, it's not really different, successful, very successful. So I feel really happy. I must have missed out somebody. I'm really sorry. Thank you so much. It was really pleasure, wonderful journey, Suku. I think I have succeeded in bringing your dreams out, Suku. Thank you. And one more thing. Congrats to my one-take hero. Sharan gurinchi maatladante, second day when I saw him, when I was shooting him, immediately his first take will be the magical take. However you go for 5 takes, 6 takes, it won't have that thing. First take will be magical. In every scene, Cherry has given his first take as the best take because I found a natural performer in him. Of course, Suku's characterization, the way detailing, everything is there, but there is some different kind of artist within him. Generally, when a hero is there, he'll get inspired by the superiors. Say, for example, Tamil, if you take Surya or Vikram or anybody, little bit of Kamal sir's inspiration must be there. Here, when you take a hero, Chiranjeevi Garu inspiration or some other actor's inspiration will be there. But Charan is a natural performer. He doesn't. ఓవర్సీస్లో ఈ సినిమా గురించి చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి ఓవర్సీస్ కలెక్షన్స్. మేము చరణ్ గారు అనుకుంది ఏంటంటే అసలు ఈ సినిమాది మా ఎక్స్పెక్టేషన్ ఓవర్సీస్ డెఫినెట్గా కొట్టాలి అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 million చేసిందండి నిన్నటికి. డెఫినెట్గా ఇట్ విల్ టచ్ 3.5 million అండ్ గో హయ్యర్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ దేర్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తన అందంతో అభినయంతో అత్తగా మనందరినీ ఆకట్టుకున్నారు చిట్టుబాబు గారి అత్తగా. సో రంగమ్మత్తని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇఫ్ ఐఎమ్ గివెన్ దట్ పర్మిషన్, నేను చాలా టైం తీసుకోబోతున్నాను. ఇఫ్ ఇట్స్ ఓకే ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా కంగారుగా వచ్చేసి కూర్చోగానే పిలిచేశారని నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ by apologizing to my producers and my director సుకుమార్ గారు. సారీ ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఇచ్చిన క్యారెక్టర్కి సుకు సార్ సారీ మీ గురించే ఐఎమ్ అపాలజైజింగ్ మీకు ఫస్ట్. సారీ దట్ బాగా నసపెట్టాను. మీరు అసలు మా రంగస్థల బ్రహ్మ. మీరు మమ్మల్ని క్రియేట్ చేసిన ఆ జోన్లో ఉన్న ప్రతిసారి నేను వచ్చి మీకు బాగా నసపెట్టి విసుగు పెట్టాను. మా సిట్టిబాబుని కూడా బాగా ప్రతిసారి గొణుగుతూ వచ్చాను. అండ్ చెరీ సార్, ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ మెట్ ఇన్ ద ఆఫీస్ అండ్ బోల్డ్ అంత క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇద్ది అద్ది ఇద్ది అద్ది రంగమ్మత్త అత్త అని నేను పిలిపించుకోను, జస్ట్ రంగమ్మ అని పిలిపించండి. రామ్ చరణ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. ఆయన అత్త అని పిలిస్తే నేను ఒప్పుకోను అసలు. అండ్ నేను అల్లుడు అని అసలే పిలిస్తే ఆయన పిలుచుకోమనండి. ఇలా రకరకాలుగా మాట్లాడాను నేను. బేసిక్గా పిలిచాను కదా, 2 సార్లు పిలిపించారు. ప్రేమంటే అంతేరా అల్లుడు అని. సో బట్ ఈరోజు రంగమ్మత్త అనే పిలుపు అంత వినసొంపైన పదం నాకు లేదనిపిస్తుంది. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్. నేను యాక్చువల్లీ ఇఫ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం వాజ్ అన్ అచీవ్మెంట్ నాకు ఆల్రెడీ. ఆ తర్వాత వచ్చినవన్నీ నాకు చప్పర్పాడికే అనమాట. ఇంకా ఓవర్ అడిషనల్గా వచ్చినవి నాకు. బికాజ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్, ఇన్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం, Maitri Movie Production House, who has amazing, tremendous production values. And వినడమే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. The space they give for an artist to work without any inhibitions is laudable. Thank you so much to my producers, all of you. And రంగమ్మత్తని నేను ఈ రకంగా ఈరోజు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే దానికి కారణం మా రైటర్స్ అండ్ మై ఫేవరెట్ సుకు సార్. నేను చాలామందికి చెప్పలేదు, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ అవుతామని డిసైడ్ అయిన తర్వాత ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ 5 డైరెక్టర్స్, ఆఫ్ విచ్ సుకుమార్ సార్ టాప్స్ ద లిస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ కెరియర్లో నేను ఇంత తొందరగా ఐ కుడ్ get to work under సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇంకా ర్యాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చాలా ఫీల్ అయింది, ఎవరు పిలిచినా కానీ ఓకే అని. సెట్కి వచ్చిన తర్వాత ర్యాండీ సార్ ఒకరోజు రంగమ్మత్ అనేసరికి అయ్యే బాబు ఈయన కూడా పిలిచేస్తున్నారని నేను చాలా బాధపడ్డాను. బట్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ గివెన్ మీ విత్ ద లుక్ ఐ హ్యావ్. నేను నార్మల్గా టెలివిజన్ మీద గ్లామర్ అనే పేరు ఎలా అయితే వచ్చిందో అలా కాకుండా నేను స్క్రీన్ పైకి అంత కాన్ఫిడెంట్గా ఇమోట్ చేయగలిగానంటే డెఫినెట్లీ ఇట్స్ ద ఫ్రేమ్ యూ హెవ్ పుట్ ఇన్ టు నన్ను పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ర్యాండీ సార్. బోస్ గారు, మీకు తెలుసో తెలీదో, వి షాట్ ద ఆది సీక్వెన్స్ ఫర్ 3-4 days. ఫస్ట్ 2 days నేను గ్లిజరీనే వాడలేదు, మోస్ట్లీ ఆ షార్ట్సే వచ్చాయి. ఎవ్రీ టైమ్ అంటే నా షార్ట్ అయిపోయినా కూడా నేను మానిటర్ చూసి ఏడ్చేశాను. ద లిరిక్స్, యువర్ వాయిస్ అండ్ ద వే ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఎంతో ఆనెస్ట్గా పర్ఫామ్ చేస్తే కనుక ఈరోజు రంగస్థలం అంత ఆనెస్ట్గా మీ అందరికీ రీచ్ అయింది. సో ఇంత ఆనెస్ట్ టీమ్, ఇంత ఆనెస్ట్ ప్రాజెక్ట్ నేను అంటే ఇట్స్ వెరీ ఎర్లీ ఫర్ మీ టు సే దట్ ఇంతవరకు చూడలేదు అని. బట్ ఐ రియలీ ఫీల్, నేను ఇప్పటికే చెప్తున్నా, ఒక 4-5 సినిమాలు చేసి చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ మీన్ ఇట్. అండ్ మా చిట్టిబాబు గురించి, రంగమ్మత్త ఈరోజు ఇంతలా పేరు సంపాదించిందంటే మా చిట్టిబాబు నాకు ఇచ్చిన స్పేస్. ముద్దొచ్చాడు అలా అద్దాలు పెట్టుకొని పాటలు వింటున్నప్పుడు, భయం వేశాడు కోపం వచ్చినప్పుడు, జాలనిపించింది, ఏడిపించేశాడు. ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ హియర్. నేను ఫస్ట్ షెడ్యూల్లో షూట్ చేసి వచ్చిన తర్వాతే నవీన్ గారు క్షమించాలి మీరు ఏకీభవించకపోయినా కూడా, నాకు పర్ఫార్మెన్స్ వైజ్
స్వయం కృషి గుర్తొచ్చింది అని నేను చెప్పాను. బట్ కలెక్షన్స్ వైజ్ మేబీ ఖైదీ, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, రుద్రవీణ ఇలాంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత యాడ్ అయ్యాయో టు బీ కాల్డ్ మెగాస్టార్. రామ్ చరణ్తో పర్ఫామ్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది. బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ వీ సే రామ్ చరణ్స్ ఫాదర్ ఇస్ చిరంజీవి గారు. సో I am extremely proud of him as a person he is, the space he has given me to perform the way Rangamata has performed today. Thank you, Ram Charan. Thank you so much. JB sir, మీరు చూస్తే చాలు ఆ లెన్స్ ఎవరు చెప్పారో కానీ అసలు the stare you give is like the contacts you put that అసలు మీరు చూస్తే చాలు మీరు మాట్లాడక్కర్లా బేసిక్లీ. సో దిస్ ఫియర్స్ హాటీ బ్యాడ్ గాయ్ యు ఆర్, అమేజింగ్ యు ఆర్. అండ్ శాంతి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ సచ్ ఆడెస్ట్ ఆఫ్ అటైర్స్ ఐవ్ ఎవర్ వేసుకున్నది ఇప్పటివరకు నేను. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ యూ అండర్స్టూడ్ దట్. అండ్ థ్యాంక్స్ టు దీపాలి ఆల్సో హూ హెస్ ఇనీషియలీ యునో మెయిన్ క్యారెక్టర్స్కి స్టైల్ చేసింది. అండ్ రంగస్థలానికి ఇంత హిట్ టాప్స్ ద లిస్ట్ ఇస్ రామలక్ష్మి అండ్ సిట్టిబాబు's chemistry. I love every scene where Ramalakshmi and Sittibabu, especially the expressions, the emotions, the Samantha gives. My favorite scene is when she realizes Chittibabu Chavita and చెప్పి and bale asla I keep telling all that it's my favorite scene. ఒక్కొక్కటని చెప్పలేను. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మోనికా గారు వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, రామకృష్ణ గారితో వైల్ ఐ వాస్ ట్రావెలింగ్ షూటింగ్ ఫర్ రంగస్థలం, నేను రంగమత క్యారెక్టర్ మీరు చేస్తానంటే యాజ్ ఎవ్రీ వన్ నేను డౌట్ పడ్డాను. బికాస్ హీ సో మైన్యూట్ ఇన్ హిస్ డీటెయిల్స్ దట్ వీళ్ళు ఇప్పుడు రంగమ్మతో ఉండే ఇల్లు, చిట్టుబాబు ఉండే ఇల్లు, రామలక్ష్మి వాళ్ళ ఇల్లు, వీళ్ళ యూనో పర్సనాలిటీ చూస్తే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా he was so, the couple are so keen, so ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటే you can see the way today, my heart will break the day the set is broken, I'm telling you. It's an amazing artwork that you both have done. And now, did I miss anyone? Naveen, thank you so much. You know, I have a lot of complaints. మీరు ప్రతి దగ్గర నాకు కత్తిరించింది. బట్ ఐ థింక్ నేను నార్మల్గా ఎక్కువగా అన్నీ ఎక్కువ చేస్తాను కాబట్టి ఆ కత్ర అవసరమేమో. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్ రైట్. అండ్ ఏంటి దీనికి చప్పట్లు కొట్టారు ఎవరన్నా? ఓకే. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, మా మీడియా మిత్రులకి, పెద్దలకి, మీరు నన్ను ఊరికినే ఎత్తేసారు, పడేసి తొక్కేసేంత పని కూడా చేశారు, మళ్ళీ ఎత్తేస్తున్నారు. బట్ ఐ టేక్ ఇట్ ఆల్ ఇన్ మై స్ట్రైడ్. నేను అవకాశం ఇస్తే కానీ మీరు చేయలేదు. మీ అందరికీ ఈరోజు మీరు ఏ పని చేసినా అన్నిటికీ ఐ థ్యాంక్ యూ టుడే, బికాజ్ ఐ యామ్ వేర్ ఐ యామ్ టుడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టేకెన్ ఫార్ ఆర్ అగేన్స్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మరొకసారి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలో కూడా నాకు నేర్పించినందుకు థ్యాంక్స్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ మీ ఆల్వేస్. Thank you everyone for making Rangasthalam what it is today. And thank you for accepting it the way we have made it. Thank you. Thanks everyone. Thank you. థ్యాంక్ యూ అనుసూయ, థ్యాంక్ యూ సో మచ్. అత్త అంటే ఆ అంటే అందం, తా అంటే తారాట, అందుకే అందమైన తారని తీసుకొని అత్తగా చూపించారట. వెల్, సో ఇప్పుడు ఇందాక అనసూయ గారు చెప్పినట్టు రంగస్థల బ్రహ్మ నిజంగా ఇంత అందమైన చిత్రం మన ముందుకు వచ్చిందంటే ఆ బ్రహ్మ ముందడుగు వేయబట్టే, ఇంత అందమైన స్టోరీని మనందరికీ అందించబట్టే. అంటే ఆ పాత్రలు మాత్రమే మన గుండెల్లో కళ వెళ్ళిపోయాయి. వాళ్ళు ఏంటి అనేది మనం ఆలోచించకుండా చిట్టిబాబు గురించి, రామలక్ష్మి గురించి, కుమార్ బాబు గురించి, ప్రెసిడెంట్ గారి గురించి, రంగమ్మత గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అంత చక్కగా తీర్చిదిద్దారు. సో మన సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇది చాలా కొత్తగా ఉంది ఇంత రెస్పాన్స్ అనేది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా అనుకోకుండా ఏదో నేను నాన్న ప్రేమతలో చిన్న కనెక్షన్ ఇస్తాను. ఎలా అంటే అమ్మాయి కాఫీ కాఫీ అని గుర్తు చేస్తుంటే ఎక్కడికక్కడ అమ్మాయి కాఫీ తాగాలని కోరిక కలుగుతుంది అన్నట్టు. అలాగే ఈ సినిమా రంగానే మా ఫ్రెండ్, ఇద్దరికి కామన్ ఫ్రెండ్ చరణ్కి నాకు. సో నన్ను చరణ్ దగ్గర తీసుకెళ్ళాడు. అలా స్టార్ట్ అయింది జర్నీ. ఫస్ట్ తను కలవడం, రంగా అనే వ్యక్తి నాన్న ప్రేమతో జరిగేటప్పుడు పక్కా ఫేస్ ఉండే తను, నువ్వు చరణ్తో చేయాలి సినిమా, చేస్తే తను కొడితే ఎలా ఉండో తెలియదు నీకు, తన రెస్పాన్స్, తన బేస్, తన ఫ్యాన్ బేస్ కానీ అది కానీ మొత్తం కొడితే ఒక మంచి సక్సెస్ ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు నీకు అని ఇద్దరిని కలిపింది రంగా అనే వ్యక్తి. తెలియకుండా రంగా అనే బ్రెయిన్లో ఉండిపోయిందేమో ఈ సినిమాకి రంగస్థలం అనే పేరు వచ్చింది. ఏదో అనిపిస్తుంటాం ఎక్కడో కనెక్షన్ ఉంటుందేమో అని అంతా. సో థ్యాంక్ యూ రంగా, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి నువ్వే కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఇంత బజ్ ఇచ్చినందుకు, చాలా స్వచ్ఛంగా ప్యూర్గా మీరు మమ్మల్ని అందరినీ ఏంటంటే ఈ సినిమాని ఈ స్థాయి తీసుకెళ్తున్నందుకు, ఇంకా తీసుకెళ్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ మీడియా, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ టెక్నీషియన్ సంబంధించి. ఈ సక్సెస్ మీట్ కాకపోయినా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నా కళ్ళ ముందు ఎవరు ఉంటే మాట్లాడేది బెటరు. రేపు ఏదైనా వేరే మీట్ జరిగినా ఇంకెవరి గురించి మాట్లాడుతున్నా తెలియదు కాబట్టి. ముఖ్యంగా జగత్ బాబు గారు, నాన్న ప్రేమతో చూసిన తర్వాత చాలామంది జగత్ బాబు చాలా సెక్సీగా ఉన్నారని చెప్పారు నాకు ఫోన్ చేసి. భలే సెక్సీగా ఉన్నారని. ఆయన ఏంటి వైట్ గడ్డం పెట్టుకుని కూడా సెక్సీగా కనిపిస్తారా అందరికీ అనుకున్నాను నేను. అంటే ఎవరు ఫోన్ చేస్తారో మీకు తెలుసు కదా, మీ ఫ్యాన్స్ ఎవరో మీకే తెలుసు జగత్ బాబు గారు. ఈ సినిమాని చూసి పక్క పల్లెటూరులో పంచె కట్టి చుట్ట కాలుస్తూ ఉంటే మళ్ళీ కాల్స్ వచ్చాయి, అబ్బా జగత్ బాబు గారు ఎంత సెక్సీగా ఉన్నారు అని. అంటే మీరు ఏ రూపంలో ఉన్నా మీ గ్లామర్ పోవట్లేదు. చూడండి, బంగారం ఏ రూపంలో ఉన్నా బంగారమే కదా. సో ఏ ఫామ్లో తీసుకెళ్ళినా గోల్డ్ ఏమిటి, అది చైన్ తీసుకోవచ్చు, మన లేకపోతే నెక్లెస్ అనుకోవచ్చు, బిస్కెట్ రూపంలో ఏ రూపంలో ఉన్నా గోల్డే. సో మీరు బంగారం సార్, మీరు ఏ రూపంలో ఉన్నా ఎప్పటికీ బంగారమే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే స్క్రీన్ పైన మీరు చుట్టకాలుస్తూ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ నేను స్క్రీన్ పై చూసినప్పుడు నాకే జలధరించింది. అంత అందంగా ఉన్నారు, ముద్దొచ్చారు నిజంగాని. సో నేనే ప్రేమలో పడిపోయాను మీతో. నాకేమాత్రం అవకాశం ఉన్నా, నా స్క్రిప్ట్ రాసేటప్పుడు డెఫినెట్గా మీరు ఏమాత్రం అవకాశం నాకు మీతో ప్రతి సినిమా చేయాలనుంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై చంద్రబోస్ గారు, మై లిరిసిస్ట్. నేను చెప్తున్నాను, ఆయనకి ఎన్ని ఫార్ములాస్ అన్ని బ్రెయిన్లో గ్రెయిన్ అయిపోయి ఉన్నాయి. అంటే ఏ టాపిక్ ఇచ్చినా ఎంత సగ్గా ఉన్నావు అనేది, నేను పక్కన నువ్వు ఒక 20 నిమిషాల వర్క్, అది ఎంత సగ్గా ఉన్నానే సాంగ్, ఒక లిరిక్గా అది నేషనల్ స్థాయిలో నిజంగా ఏంటంటే డెఫినెట్గా అది ప్రపంచం గుర్తించదగ్గ లిరిక్. అది ఒక నేషనల్ వైడే కాదు, అంత గొప్ప పాటని, అంత గొప్ప లిరిక్స్ని ఆయన కేవలం 20 నిమిషాలు పూర్తి చేశారు. అంత సృజనాత్మకత యొక్క ఉచ్చస్థితిలో ఉన్నారు ఆయన. మీరు రాసినట్టే, మీరు ఏ ముత్తాన్ని రాశారో, వేరుశనగ కోసం మట్టిని తవ్వితే లంకె బిందెలు తగిలే అన్నారు, నాకు తగిలేసాయి లంకె బిందెలు. థ్యాంక్ యూ. అలాగే చింత చెట్టు ఎక్కి చిగురు కోయకపోతే చందమామ కూడా తగిలేసింది. సో అనుకోకుండా మీరు ఏ ముహూర్తం రాశారో, మీ నోటి నుంచి ఏ వాక్యాలు వచ్చాయో ఆ వాక్యాలు నిజమైపోయాయి. చాలా ఆనందంగా ఉంది. రామకృష్ణ, ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇది నీకు గురించి చెప్పి బోర్ కొట్టేస్తుంది నాకు. ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు నీ గురించి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక నీ గురించి చెప్పేదేమీ లేదు, నువ్వు సూపర్ అంతే. అంత ఎక్కువ చెప్పేస్తాను నీ గురించి. ఇంకా ఒక్కొక్కళ్ళు ఇక్కడున్న నవీన్ అంటే చాలా కామ్గా, ఇప్పుడే చరణ్ నాతో అన్నారు, మరీ నవీన్ది పోకర్ ఫేస్ కదా అని. అంతేనా? ఎక్స్ప్రెషన్ అని, ఏ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మనిషికి, అడిట్ చేసే అవునా కాదా అని, కాదు అని చెప్తాను సార్, ఇలా చూస్తాడు సార్ అంటాడు. ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండిపోవడానికి వచ్చాడు ఎడిటర్. నిజంగా చిన్నపిల్ల కనిపిస్తున్నాడు, ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండడానికి. తను ఎంత గొప్ప ఎడిటర్ అనేది నాకు తెలుస్తుంది, నేను టేబుల్ మీద కూర్చున్న వాడికి. అంటే తనకు అన్నీ తెలుసు, అన్ని క్రాఫ్ట్స్ తెలుసు. అది సీజీ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే మిక్సింగ్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఆ స్పేస్ తెలుసు, ఎంత స్పేస్ ఉంటే ఆడడానికి బాధ వస్తుంది, ఎంత స్పేస్ వస్తే కోపం వస్తుంది.
అంటే నేను పర్టికులర్గా ప్రతి దాంట్లో కెలికి ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా చేసేవాడిని. ఇందులో చాలా సీన్స్లో తను కట్ చేసింది అలాగే ఉంచేసాను అనమాట. అంటే సో నిజంగా నువ్వు అద్భుతం. తెలుగు అంటే తెలుగు సినిమాకి రామకృష్ణ లాగా ఆర్ట్ డైరెక్టర్గా ఒక మంచి టెక్నీషియన్ దొరికారు. అలాగే నవీన్ అద్భుతాలు చేస్తాడు ముందు ముందు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ దిస్. ఇంకా మై బెస్ట్ బడ్డీ రత్నవేల్ గారు. ఈజ్ ఎ ఫిలాసఫర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఆయన స్క్రీన్ పైన పెయింటింగ్స్ వేస్తారు. లైట్ దగ్గర నుంచి మీరు చూసినప్పుడు సినిమా చాలా మామూలుగానే కనిపిస్తుంది, కానీ ప్రతి ఫ్రేమ్ని ఆయన ఎంత అందంగా, అంటే తన థాట్ ప్రాసెస్ వేరే. ఎక్కడ లైట్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండకూడదు, ఎక్కడ కట్ చేయాలి, ఏ క్యారెక్టర్ని లైట్తో చెప్పాలి, ఏ సీన్ని ఏ మూడ్లో చెప్పాలి, అంటే ప్రతిదీ తను చాలా సైకలాజికల్గా ప్రతి ఫ్రేమ్ని, అంటే ఒక ఫిలాసఫికల్గా ఈజ్ ఎ రైటర్ ఆఫ్ ద స్క్రీన్ అనమాట. అంటే స్క్రీన్ పైన తను ఒక రచయిత, స్క్రీన్ పైన అంత అందంగా చేస్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. యు ఆర్ ద నెంబర్ 1 సినిమాటోగ్రాఫర్ ఆల్వేస్ ఫర్ మీ. యు ఆర్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. ఐమ్ టెలింగ్ ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఐ టెల్ యూ. ఎందుకంటే చాలా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సపోర్టింగ్ మీ లాట్. ఎందుకంటే తనకు అవకాశం దొరకదు ఎక్కడ. ఎలా అంటే చాలా వరకు కొరియోగ్రఫీ స్పాట్లోనే ఉంటుంది, సీన్ డైలాగ్స్ చాలా స్పాట్లో ఉంటాయి. ఆ టైంలో తన తగ్గట్టుగా వెంటనే స్పాంటేనియస్గా ఆలోచించుకుని స్పాంటేనియస్గా సినిమాటోగ్రఫీ చేసుకోవాలి, లైటింగ్ చేసుకోవాలి, స్పాంటేనియస్గా అన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే లైట్ సడన్గా టాప్ లైట్ ఉంటుంది, ఆ టాప్ లైట్లో ఒక సీన్ చేయాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ తను అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే తనకి నా సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఆల్ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ మై ఇంకా డిఎస్పి నా ఆత్మ. దేవి లేకపోతే నేను లేను, నేను లేకపోతే దేవి లేదని చెప్పేస్తున్నా. ఎందుకంటే నిజంగా నా ఆత్మకంటూ ఒక రూపం ఉంటే అది కనుక సంగీతం అయితే దాని పేరు మ్యూజిక్ అయితే కనుక అది దేవి. అంత బాగా అర్థం చేసుకోగలడు. నేనేం చెప్పగల తనకి. అంటే మ్యూజిక్ సంబంధించి చాలా తక్కువ డిస్కషన్స్ ఉంటాయి, చాలా తక్కువ కన్వర్జేషన్స్ ఉంటాయి. మిగతా అంతా పర్సనల్గా సాధక బాధకాలు ఉంటాయి. నాకు ఎలా అయింది, నీకు ఎలా అయింది అని మాట్లాడుకోవడం ఉంటుంది మా ఇద్దరికి మధ్య. ఎప్పుడప్పుడు మ్యూజిక్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఎందుకంటే తనే మ్యూజిక్తో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇంత మ్యూజిక్. అంటే తను చరణ్ చూశారు, బ్యాక్గ్రౌండ్ చూసి, స్క్రీన్ పైన చూసి, ఏం డార్లింగ్ అద్భుతం చేశాడు దేవి. నిజంగా నేను ఇప్పుడే చూడడం రికార్డింగ్ ఇంత బాగుంది కదా అని. బికాజ్ మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే చరణ్ 8 years క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. చెప్పొచ్చు ఆ విషయం? 8 years చరణ్ క్లాసికల్ మ్యూజిక్ చేసుకున్నారు. తను ఎప్పుడు టైం దొరికినా సాంగ్స్ వినడు, ట్రాక్స్ వింటూ ఉంటాడు. తను మ్యూజిక్ ఎప్పుడు విన్నా సరే, ఎప్పుడు సౌండ్ ట్రాక్స్, రకరకాల వరల్డ్లో ఉన్న ఎక్కడెక్కడ బెస్ట్ సౌండ్ ట్రాక్స్ అని తనకు తెలుసు. అలాంటి వ్యక్తి నుంచి ఒక మంచి అప్లాజ్ వచ్చింది. అంటే దేవి బాగా చేశాడు అని అన్నాడు అంటే తను దట్స్ గుడ్, దట్ ఈస్ బెస్ట్. ఇంకా రంగమత్త, అత్త ఎంత మాట్లాడినా తక్కువ నీ గురించి. నువ్వు నన్ను బాధ పెట్టానన్నావు, కానీ అంతే ఆనంద పెట్టావు సెట్లో. ఎందుకంటే చెప్పినప్పుడు కానీ నీకు తెలుసు యూ బికేమ్ ఎ రైటర్ ఐ థింక్. తను అంటే తను ఇట్స్ లైక్ నేను ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ని ఈజీగా చూస్ చేసుకోవాలి, కానీ ఈ క్యారెక్టర్ మాత్రం ఈజీగా చూస్ చేసుకోలేకపోయాను. రకరకాల కన్ఫ్యూజ్ అయ్యాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒక 10 members ఇండస్ట్రీలో, అంటే తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఒక 10 members నేను తీసుకొచ్చి ఆడిషన్ చేశాను, ఫోటోషూట్ చేశాను. అంత అయిన తర్వాత అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి, లేదు ఒక స్టన్నింగ్ పర్ఫామ్ చేయగలిగి, అదే అట్ ద సేమ్ టైం ఒక డివైన్ ఉండాలి ఫేస్లో. అదే అంటే అట్ ద సేమ్ టైం ఫీల్ కలగాలి, అమ్మాయిని చూస్తే భలే ఉందరా అనిపించాలి. అట్ ద సేమ్ టైం ఒక డివైనిటీ ఉండాలి ఫేస్లో, ఆ డివైనిటీ ఉండాలి. రెండూ కలగలిపిన రూపం నీది. అందుకే ఇవాళ ఈరోజు స్క్రీన్ మీద అంత గొప్పగా పడింది నీ క్యారెక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ నిజంగా చాలామంది నీ గురించి ఫోన్ చేసి సినిమా చెప్పిన వాళ్ళు కూడా నీ గురించి కూడా చెప్పారు. నాకు అనసూయ అంటే మాకు చాలా రెస్పెక్ట్ పెరిగిందండి, చాలా రెస్పెక్ట్ వచ్చింది అని చెప్పారు. థ్యాంక్ యూ అనసూయ, థ్యాంక్ యూ. అండ్ చెర్రీ గారు, అంటే లాంగ్ అయిపోతున్న స్పీచ్ పర్లేదా? శ్యామ్, సమంత, నేను ఆల్రెడీ చెప్పాను సమంత గురించి.
తను ఎక్కడుంటే ఇంకా ఇన్స్పైర్గా మాట్లాడేవాడిని, ఎదురుకున్నప్పుడు నేను ఈజీగా కనెక్ట్ అయిపోతాం. తను మిస్ అవుతాం నిజంగా ఇంత అద్భుతాన్ని. అంటే ఇది కొంచెం చెప్పకూడదు కానీ ఈ సినిమా సమంత గురించి చేసేటప్పుడు కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. తన మ్యారేజ్ అవుతుంది కరెక్టా కాదా ఇలాంటి డౌట్స్ అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. చిన్నగా ఒకే మాట అన్నారు, అవన్నీ పక్కన పెట్టేసేయండి, అమ్మాయి చాలా మంచి ఆర్టిస్ట్. సో కరెక్ట్గా ఉంటే సినిమా ఎక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అమ్మాయి పెళ్ళయిందా లేదా అంటే విషయాలు ఆడియన్స్ చూడరు అని అంటే అనవసరంగా ఒక అపోహ ఉండిపోయింది అందరికీ. ఒక హీరోని మ్యారేజ్ అయితే సినిమాకి పనికిరాదు, సినిమా చేస్తే ఆడియన్స్ చూడరు అని. ఇవాళ చూడండి ఇంత పెద్ద హిట్ అయింది సమంతతో సినిమా చేస్తే. సో ఆ రూల్ బ్రేక్ అయింది, అందరూ గుర్తుంచుకోండి, అందరూ చేయండి సినిమాలు. అయింది. థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ నీ కంట్రిబ్యూషన్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆది అంటే చాలాసార్లు ఇది ఒక డైరెక్టర్ సన్. ఆది చాలాసార్లు సెట్లో నాకు తన సూచనలు ఉపయోగపడ్డాయి. అమేజింగ్ పర్ఫార్మర్, డైలాగ్ డిక్షన్ కానీ చెప్పడం కానీ మాడ్యులేషన్ కానీ చెన్నెల పుట్టి చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత అందంగా కుదిరింది. అందులో ఆది తన్నే కాదు ప్రతి క్యారెక్టర్ని ప్రేమించాడు. అందుకని ప్రతి క్యారెక్టర్తో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ఈజీగా చేయగలిగాడు. అందరూ చూసినప్పుడు అంతే నన్ను అడిగారు, మీరు ఏ క్యారెక్టర్ని మీరు బాగా ఐడెంటిఫై చేసుకుంటారు అంటే నేను కుమార్ బాబు అని చెప్పాను. అంటే నేను కుమార్ బాబులు అంటాడని చెప్పాను, అంటే కొంచెం మంచి చేసుకుందాం అని అందరి చేతని. సో నా క్యారెక్టర్ చాలా ఇష్టం, కుమార్ బాబు క్యారెక్టర్. చిట్టిబాబు క్యారెక్టర్ తర్వాత నాకు కుమార్ బాబు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో అలాంటి క్యారెక్టర్ని అంత అద్భుతం చేస్తున్నందుకు. అంతే తనకు ఒకే ఎగ్జాంపుల్. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే తను అలా బాడీగా ఒక శవనంలో నటించాల్సి వస్తుంది. శవనంలో నటించేటప్పుడు చాలాసార్లు మేము ఎడిటింగ్ రూమ్లో చూసుకుని, అంటే చాలా రోజులు షూటింగ్ జరుగుతుంటుంది, అలాగా జరుగుతుంది. ఎడిటింగ్ రూమ్లో చూసుకుని డెఫినెట్గా ఇక్కడ ఊపిరి పీల్చుకున్నాడు అక్కడ ఫ్రీజ్ చేయాలి, ఇక్కడ ఊపిరి పీల్చుకున్నాడు ఇక్కడ ఫ్రీజ్ చేయాలని నోట్ చేసుకుని ఫ్రీజ్ చేస్తాం. ఒక్క షాట్ కూడా సీజీకి ఇవ్వాల, మొత్తం షూట్లో ఒక్క షాట్ కూడా సీజీ ఇవ్వాల. అంటే ఎక్కడ తన ఊపిరి పీల్చిన సందర్భం కూడా లేదు. మరి ఎట్లా చేశాడో నాకే తెలియదు అనమాట. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చాలా మంది మాట్లాడాలి, మిస్ అవుతున్నాను ఒక్కొక్కటి. అంటే మై ప్రొడ్యూసర్స్, ఈ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఏంటంటే అది లిబరల్గా ఉండడమా లేకపోతే ప్రొడక్షన్ మీద ప్రేమ తెలియదు కానీ ఇదే విషయం మళ్ళీ చెప్తున్నాను. నేను మైత్రి మూవీస్ అనుకున్నప్పుడు అంటే ఎంత కంఫర్ట్ అంటే ఏ రోజు నీకు ఇది కావాలి ఇది అక్కర్లేదు, ఏమంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇది తక్కువ అవుతుంది ఇలాంటి డిస్కషన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంఫర్ట్ క్రియేట్ అయింది. అంతకన్నా ముందు సినిమా జరిగేటప్పుడు నాకు సినిమా నేను కరెక్ట్ చేసిన అవకాశం కలిగింది. ఏదైనా ప్రొడ్యూసర్ అయితే ఇదేంటండి ఇది మళ్ళీ తీస్తున్నారు, ఇదేంటి మళ్ళీ ఇంకో సీన్ ఎక్స్ట్రా పెట్టారు, ఇదైతే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది కదా, బడ్జెట్ పెరిగిపోతుంది కదా, ఇలాంటి డిస్కషన్ ఉంటుంది. ఓకే మొత్తం ఇది ఉపయోగపడుతుంది కదా, మీ సినిమా మొత్తం మీద బాగా రావాలి, మీరు తీయకుండా సినిమా బాగా రాకపోతే యూజ్ ఏముంది, ఇదే మాకు చెప్పొద్దు మీరు చేస్తూ పోండి అని. ఆ విధంగా నేను సినిమా చేస్తున్నప్పుడే అది కరెక్ట్ చేసిన అవకాశం కలిగింది. డైరెక్ట్ తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది ప్రాబ్లం జరుగుతుంది అర్థమైపోతుంది సినిమా జరిగేటప్పుడు. అలా కరెక్ట్ చేసిన అవకాశం కలిగింది. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కాగలిగింది. అండ్ బోస్ గారు చెప్పేది నిజం, ముగ్గురు త్రిమూర్తులు కాదు ముగ్గురు బోలాశంకర్లని. అంటే సినిమా జరిగేటప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు ఆనందపడిపోతూ ఉంటారు, ఒక చిన్న షాట్ బాగా వచ్చిన బోర్డు ఆనందపడిపోతుంటారు ముగ్గురు కలిపి. సో మీకు ఎంత చెప్పినా అంటే మీ మంచి మనసేనేమో ఇంత పెద్ద సక్సెస్ కారణం. 3 బ్లాక్ బస్టర్స్ అంటే ఏ ప్రొడ్యూసర్స్కి సాధ్యం కాంది, వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్టు. అది మీకు సాధ్యమైందంటే కేవలం మీ మంచి మనసు, సినిమా మీద ఉన్న ప్రేమ. మీరు ఎంత అంటే ఒక చిన్న విషయాన్ని ఎంత ఆనందపడిపోతారో నాకు తెలుసు, ప్రతి చిన్న విషయానికి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆనందం కాదు, ఈ సినిమాకు ముందే ఎడిటింగ్ రూమ్లో ఒక సాంగ్ చూసినప్పుడు కానీ లేకపోతే ఒక సీన్ చూసినప్పుడు కానీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కానీ వాళ్ళ ఆనందం అంత ఇంత కాదనమాట. అప్పుడే ప్రేమించడం మొదలు పెట్టేశారు. నేను అదే రియాక్షన్ మళ్ళీ చూస్తాను కానీ కొత్తగా రియాక్షన్ ఏమీ లేదు. అంటే అప్పుడే ది లవ్ ద మూవీ. ఇంకా కరెక్ట్గా చెప్పుండాల్సిందేమో మీకు మీ గురించి సరిగా ప్రిపేర్ అవ్వలేదు. సరే నెక్స్ట్ టైం సక్సెస్ మీట్లో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి చెప్తాను. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ రవి గారు ఫర్ యువర్ సపోర్ట్. సీరియస్లీ ఐ లవ్ యూ, సీరియస్లీ ఐ లవ్ యూ. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. నన్ను నమ్మినందుకు. ఎవరైనా మిస్ అయి ఉండొచ్చు, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా రైటర్స్,
పేరు పేరున నెక్స్ట్ ఇంక సక్సెస్ మీట్ వచ్చినప్పుడు డెఫినెట్గా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు సెట్లో జరిగేటప్పుడు. ప్రతి బాయ్ దగ్గర నుంచి అందరూ కూడా ఏంటంటే ఈ సినిమా అందరూ ఫేస్లో ఆనందం కనిపిస్తుంది. అందరూ కూడా అంతే మనస్ఫూర్తిగా కష్టపడ్డారు. అనుకోకుండా కొన్ని సినిమాలకి అలా జరుగుతూ ఉంటుంది. అందరూ సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను చరణ్ అన్నిటికన్నా ముందు థ్యాంక్ యూ చెరీ. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు అంటే ఈ క్యారెక్టర్ ఇంకెవరిని ఊహించలేను. అంత అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెకండ్ డేనో థర్డ్ డేనో షూట్లోనే చెవిటి మిషన్ పిచ్చి పెట్టుకోమన్నప్పుడే పెట్టుకోవాలా డార్లింగ్ అన్నావు. పెట్టుకో డార్లింగ్ అంటే వెంటనే పెట్టేసుకున్నావు. మరి ఎంత నమ్మకం, నాకే కన్విషన్ లేదు లోపల. నువ్వు పెట్టుకున్నావు అని తెలుసుగా నాకు. నిజంగా ఈ సినిమా ఆడియన్స్ ఇది యాక్సెప్ట్ చేస్తారు. ఇంత పెద్ద స్టారు ఇవాళ చెప్తున్నాను, నువ్వు బాధపడకు. అంటే ఒక స్టారు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే బాగుంటుందా లేదా నాకే కన్విషన్ లేదు ఆ టైంలో. కానీ నేను మోసం చేశాను. నా కాన్ఫిడెన్స్ లేకుండా నీకు ఇచ్చేసాను. కానీ నువ్వు నమ్మావు కాబట్టి ఆ రోజు నువ్వు అలా పెట్టుకున్నావు కాబట్టి నా నెక్స్ట్ కంటిన్యూ చేయగలిగాను, క్యారెక్టర్ని కంటిన్యూ చేయగలిగాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ నీది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడమే దారుణమైన విషయం. దారుణం, అత్యంత దారుణం. అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడం అనేది సాహసం. నువ్వు చేయకపోతే నేనేమీ చేయలేను. నేనంటే కాదు అంటే వెంటనే ఇంకో క్యారెక్టర్ వెళ్ళిపోయి ఉండేవాడిని డెఫినెట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఇలాంటి సినిమా చేద్దాం, ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది, కొత్తగా ఉంటుందని మనం ఎక్కడ నమ్మేవో ఎలా నమ్మేవో నీ కన్విషన్ నాకు తెలియదు. సో మేమందరం అనుకోవచ్చు, కానీ అది నీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేద్దామని రెడీ అయ్యి ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు క్యారెక్టర్ ఎంత ఓన్ చేసుకున్నావు అంటే చివరికి నువ్వు సెట్లో వచ్చి ఒక ప్యాంట్ వేసుకోమంటే అవసరం ఉండాలి, ఇంక లుంగి బాగుంది కదా అనేంత స్థితికి వచ్చేసావు చివరికి. హాస్పిటల్లో ప్యాంట్ వేసుకోమంటే లుంగి చాలు కదా డార్లింగ్, లుంగి కంఫర్ట్ ఉంది డార్లింగ్ అనే స్థితికి వచ్చేసావు, కంఫర్ట్గా ఉందని. అలాగే షర్ట్ పొరపాటు కొత్తగా ఉంటే అలా తీసిరండి రాయని తనేం ఆయిల్ పూసేసుకుని మట్టు పూసేసుకుని అంటే ఇంత డీగ్లామరైజ్గా ఉంటాను అని. అంతే, నువ్వు అంత చండాలంగా ఉండాలి స్క్రీన్ పైన, నువ్వు బాగుండకూడదు. అస్సలు తన స్కిన్ అందంగా తయారైంది. ఫస్ట్ స్కెడ్యూల్ చూస్తే అంత వెజిటబుల్సే తినే తనంతా ఆ స్కిన్ కూడా పాడు చేసేసి నువ్వు అని చూస్తే అంత డీగ్లామరైజ్డ్గా ఆడియన్స్కి ఎలా ఉన్నా పర్లేదు క్యారెక్టర్ ఉండాలని తప్పన పడి నువ్వు అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ చెరీ. ది సక్సెస్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ అని ఇది కేవలం నీ వల్ల సాధ్యమైంది. వి ఆల్ వర్డ్ టు యూ సీరియస్లీ. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో రంగస్థలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. సో మన ప్రెసిడెంట్ గారు జగపతి బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పర్టికులర్ మీట్ ప్రేక్షకులకి ప్రెస్కి ఐ వుడ్ లైక్ టు టాక్ బికాజ్ అకేషన్ ఇస్ లైక్ దాట్. మా రంగస్థలం టీంకి ఒకేసారి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే చాలామంది గురించి మాట్లాడాలి. సో అది వేదిక అది కాదు కాబట్టి నాకు ఈ సినిమా యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేటప్పుడు అండి, నా డబ్బింగ్ నేను చెప్పేటప్పుడు ఎలా ఫీల్ అయినంటే జగపతి బాబు అన్న సంగతి మర్చిపోయి చిట్టిబాబుని విపరీతంగా ప్రేమించాను. ఫస్ట్ చాలా ఇన్నసెంట్, చాలా ముద్దొచ్చాడు, మగాడు నాకే ముద్దొచ్చాడు. చూసి ఈ క్యారెక్టర్ చూసి ఈ ప్రెసిడెంట్ గారిని చంపేయాలి చిట్టిబాబు అని నేనే ఫీల్ అయ్యాను. ఎప్పుడు చంపుతాడు ఈ నా కొడుకు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దట్ ఈస్ ద రెస్పాన్స్ టుడే ఆడియన్స్లో వచ్చింది, విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదండి, నేను చొక్కా తీసేసి ఇంత పొట్టేసుకుని అటు ఇటు తిరుగుతా అంటే ఇటు హాట్ సెక్సీ అంటారు ఏంటండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. నా టైం అట్టా ఉంది. ఆ పొట్ట కూడా ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది. కావాలా సరే అయితే నేను ప్రతిసారి ఆయన పొట్టలు కొంచెం ముందు పెట్టి ఆయనకి బొజ్జలేదు కావాలని బొజ్జ మిల్లంతో లాక్కుని ఆయన చూడండి ఉగ్గబెట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి చెప్పాను, తర్వాత అక్కడి నుంచి ఆయన పొట్ట కంటిన్యూ చేస్తారు అంతే, ఇంక చెప్పగలదు. సో ఆయన ఉన్న బొజ్జ కూడా రియల్ కాదు. ఇక్కడ అంటే ప్రత్యేకంగా సుకుమార్కి థ్యాంక్స్ చెప్పి తీరాలండి. ఎందుకంటే నాకు ఆడియన్స్కి ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. లెజెండ్ నుంచి ఇప్పటి వరకు ఒక పద్ధతిలో ఉంది. లెజెండ్ ఒక లీప్, ఒక సెకండ్ ఇన్నింగ్స్ నా కెరీర్లో అయితే ఇది ఇంకో లీప్. రంగస్థలం అనేది నాకు సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్.
నేను ఫస్ట్ నుంచి అంటా ఉన్నా, బాబు నేను మాస్ కూడా చేయగలను, నేను ఊరగా కూడా కనపడగలను. ఎవరు గుర్తించలా, ఒక్క సుక్కు ఒకటే గుర్తించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్ కూడా అలాగే బోర్ కొడుతుంది, ఇదే లుక్ మార్చడా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ సినిమా రావటం అనేది ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ప్రేక్షకులు అలా తీసుకున్నారు. థ్యాంక్స్ టు ద మీడియా విచ్ ఇస్ సపోర్టింగ్ ద ఫిల్మ్ సో వెల్. అండ్ నాకు ఒకటేనండి, యాక్టింగ్ అప్పుడు సుక్కుతో యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ప్రేక్షకులు ఎవ్వరు గుర్తుండరు, సుక్కు కళ్ళు చూస్తూ ఉంటాను నేను. ఆ కళ్ళల్లో ఆ గ్లిటర్ వచ్చిందంటే నేను హ్యాపీ, ఆ రాకపోతే నేను చాలా బాధపడతాను, రాత్రి బాధపడతాను. సో తనలో ఉన్న ఇదేంటంటే నాకు లాంగ్వేజ్ ఆఫ్ వైజ్ అనేది బాగా అర్థమవుతుంది, డైరెక్టర్ హ్యాపీగా ఉన్నాను, ఎస్పెషలీ సుకుమార్. సో ఆ గ్లో వచ్చే వరకు నేను యాక్ట్ చేయాలి, నేను బాగా చేయాలని నా ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ హిస్ ఫిల్మ్స్. 1-2 క్లోజుల కోసం రాజమండ్రి రమ్మని అడిగారు చాలామంది. ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళటం కరెక్టా అంటే నేను చెప్పా, సుక్కు ఒక్క క్లోజ్ పెట్టినా అది గొప్ప క్లోజే అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఉంటుంది దాంట్లో. నేను ఊరిని వెళ్తున్నా, నా స్వార్థం కోసం వెళ్తున్నాను అని చెప్తున్నాను. అండ్ అదే చరణ్ గురించి మాట్లాడాలి, అందరి గురించి మాట్లాడాలి, తన గురించి మాట్లాడితే అందరి గురించి మాట్లాడలేదని ఫీల్ అవుతారు. కాబట్టి ఐ థింక్ ఐ విల్ రిజైన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే రైటర్స్ టీమ్ శ్రీనివాస్ గారిని, బుచ్చి గారిని, కాశీ గారిని వేదిక మీద రాస్తుందిగా ఇన్వైట్ చేస్తున్నాను. అయితే సుకుమార్ గారు అన్నట్టు నిజంగా వెనుకిడి ప్రాబ్లం ఉంటే ఎలా అని అందరూ ఆలోచించారు రిలీజ్కి ముందు. అంటే చిట్టిబాబు గారికి వినపడదు, కానీ నిజంగా మేము కూడా చెవులతో వినలేదండి, మనసుతోనే విన్నాము. సో మనసు పెట్టే చూసాం. సో ఇప్పుడు చిట్టిబాబు గారి పాత్రలో అంత అద్భుతంగా చేసిన చరణ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జగపతి గారు చెప్పినట్టు బహుశా ఇది కరెక్టైన సభ కానీ వేదిక కాదేమో. అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడే నవీన్ గారు ఇంకో ఏదో ఫంక్షన్ ఉంది అని అన్నారు కాబట్టి కొన్ని రోజులు అది ఆపుకుని పెట్టుకుంటాను. బట్ ఇవాళ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ సుకు, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని, టెక్నీషియన్ అందరినీ నమ్మి నీ ఒక క్రేజీ విజన్ని మా భుజాల మీద పెట్టావు. ఐ హోప్ ఐఎమ్ డెఫినెట్లీ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది మీ అందరం ఎక్కడో సక్సెస్ అయ్యామని. సుకుమార్ విజన్ని ఇలా ఇంతలా యాక్సెప్ట్ చేసిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి, మా అభిమానులకి, అంటే నిజంగా సుకుమార్ క్యారెక్టరైజేషన్ నాకు ఇచ్చినప్పుడు మీరు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఓకే చెప్తారా అని అడుగుతూ ఉంటారు. లేదండి, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమా ఎప్పుడు నేను ఒప్పుకోలేదు. కేవలం సుకుమార్ గారు చెప్పింది నాకు నిజంగా నచ్చిందా అని. బికాజ్ ముందుగా నచ్చాల్సింది మాకు, రూమ్లో ఏసీ రూమ్లో కూర్చొని వినేటప్పుడు మాకు నచ్చితే ఖచ్చితంగా ఫ్యాన్సే కాదు అభిమానులకి, మా తల్లిదండ్రులకి అందరికీ గౌరవపడే సినిమా వస్తుంది. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్, నేను ఎప్పుడు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక కమర్షియల్గా ఆలోచించే యాక్టర్ని కాదు. అది ఉంటే ఇది రాదు. థ్యాంక్ యూ సుకు. ఇంకోటి 10 మంది అది ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని సక్సెస్ డెఫినెట్గా ఇలా వచ్చినప్పుడు ఆనందపడేది మేము ఇంకా ఎక్స్ట్రాగా ఆనందం ఎప్పుడు పడతామంటే, ఇప్పుడు నవీన్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరు 10 రూపాయలు వచ్చినాయా, 20 వచ్చినాయా అంటే కాదు 100 వచ్చినాయి అన్నారు. నిజంగా ఇంతమంది ఫ్యామిలీలకి, ఇంతమంది ఎవరైతే దీంతో అసోసియేట్ అయ్యారో మా డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మిగతా థర్డ్ పార్టీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 10 మందికి ఇలా డబ్బులు వస్తే దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్, మాకు సక్సెస్కి ఇచ్చినందుకన్నా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి సక్సెస్ కావాలి ఇండస్ట్రీకి. సమ్మర్లో వచ్చే మిగతా 2 సినిమాలు, ఇంకా ఎన్నో సినిమాలు కూడా ఇంతే సక్సెస్ విజయం సాధిస్తే ఈ డబ్బులన్నీ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నాకు ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ అంటే, మిగతా బిజినెస్ పీపుల్ లాగా డబ్బులు రాగానే అది వేరే ఆస్తుల మీద దేంట్లో పెట్టరు, తిరిగి తీసుకొచ్చి నెక్స్ట్ సీజన్లో వచ్చే మళ్ళీ నెక్స్ట్ సినిమా మీదే పెడతారు. నిజంగా వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నిజంగా మేము అందరూ హ్యాపీగా ఉంటాం. సో మిగతా టెక్నీషియన్ అందరి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంత మంచి సినిమా చేసినప్పుడు
మా మీడియా సపోర్ట్ ఎప్పుడు కావాలి, ఎనీ సినిమాకి, మంచి సినిమా అయినా ఎనీ ఫిలింకి. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా ఇస్తే మీరు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి, మేము అడగకుండానే మంచి మంచి రివ్యూస్ ఇచ్చిన, లేకపోతే కమెంట్స్ చేసిన, మీ ఓన్ ప్రోగ్రామ్స్ చేసి టెలివిజన్లో ఇవన్నీ చేసిన, పేపర్స్ కానీ టెలివిజన్ అందరు ఎడిటర్స్కి, ఆల్ మీడియా పర్సన్స్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్, అండ్ త్వరలో మళ్ళీ మారుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎంతోమంది అభిమానులు మీకున్నారు, కానీ ఇప్పటి నుంచి ఎంతోమంది ప్రేమించే వాళ్ళు వచ్చేసారనమాట. సో ఈ ప్రేమను ఇలానే మీరు ఎప్పటికీ అందుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలామంది మీడియా వారు ఉన్నారు ఇక్కడ, మీరు ఏమన్నా ప్రశ్నలు అడగాలి అనుకుంటే అడగొచ్చు. ప్రభు గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు, సో చాలామంది ఉన్నారు. ప్రభు గారు మైక్ ఇవ్వనా? మీరా? ఓకే. సో జనరల్లీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసారా అని అడుగుతాం, కానీ సినిమా చూసారా అని అడగాల్సిన అవసరం లేని సినిమాని ఇచ్చారనమాట. అందరూ చూసేశారు నాకు తెలిసి. సో ఎవరు? ప్రభు గారు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒక స్టార్ మెటీరియల్ అయినటువంటి రామ్ చరణ్ సుకుమార్ గారు అట్లా ఈ క్యారెక్టర్లో అతను ఎలా ఇమేజ్ చేశారనేటువంటిది ఇంకా సస్పెన్స్గానే ఉంది, ఇక అన్ఆన్సర్డ్గానే ఉంది. హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? అంటే ఇప్పుడు సపోజ్ నాదేంటానండి, ఏ ఆర్టిస్ట్కైనా సరే ఒక మంచి క్యారెక్టర్ దొరికితే, ఒక మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు తను ఆడుకుంటాడు ఆ క్యారెక్టర్ని. సో వెన్ ఐ సీ చరణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తనతో మాట్లాడినప్పుడు కానీ మీకు తెలియదు తను ఎంత కామెడీ చేస్తారో, ఏం మాట్లాడతారో, మీరు పర్సనల్గా మాట్లాడితే అర్థమవుతుంది తను చేసేటప్పుడు. సో ఎప్పటికప్పుడు అంటే అసలు మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తాను, అసలు విషయం చెప్పేస్తాను. నా ఫస్ట్ చరణ్తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం తన ఇంతవరకు వచ్చిన సినిమాల్లో ఎందుకు నీ క్రెడిట్ తీసుకోలేనో కూడా చెప్పేస్తా. అయినా సరే ఇది చెప్పిన తర్వాత కూడా చరణ్ నన్ను లవ్ చేయాలి, అలా హామీ ఇస్తే చెప్తా. షూర్. తనకి తెలియని మీకు అందరికీ తెలియని ఒక లాజిక్ ఏంటంటే, ఇంతవరకు తను సినిమాల్లో క్యారెక్టరేషన్ సినిమా తను చేయలేదు. ఒక్క సినిమా కూడా క్యారెక్టరేషన్ ఉన్న సినిమా చేయలేదు. ఆరెంజ్ చేయొచ్చు, కానీ అది కూడా సెటిల్గా ఉన్న క్యారెక్టరేషన్సే చేసినా కూడా ఎంతో కొంత అందరూ సెటిల్స్ ఉంది. సో నేను అది పట్టుకున్నా. ఓకే, ఇంతవరకు తను క్యారెక్టరేషన్ సినిమా చేయలేదు, మంచి క్యారెక్టరేషన్. సో మంచి క్యారెక్టరేషన్ సినిమా చేస్తే హీ విల్ డూ వండర్స్. అదే నా యూఎస్బీ అనుకున్నాను. సో అందుకే నేను ఒక మంచి క్యారెక్టరేషన్తో వెళ్తే బాగుంటుంది నేను చేసే సినిమా అనుకున్నాను. నేను ఇలాంటి ఒక ప్రయోగం చేసినప్పుడు రిలీజ్ టైంలో ముఖ్యంగా డైరెక్టర్కి ఎంటైర్ యూనిట్కి ఒక టెన్షన్ ఉంటుందండి. బిఫోర్ ద రిలీజ్ అండ్ ఆఫ్టర్ ద రిలీజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ టెన్షన్స్లో కానీ మీ మైండ్ సెట్లో ఎలాంటి డిఫరెన్స్ కనుక్కున్నారు? అంటే రంగస్థలం ఈజ్ ఏ టైటిల్ విత్ ఇది మన మాసీ టైటిల్ కాదు, ఒక క్లాస్ టచ్ ఉన్నటువంటి టైటిల్. ఈ టైటిల్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ గెటప్ కానీ ఒక ప్రయోగం. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ ఎక్స్పెరిమెంట్ ఆన్ హీరోస్ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేటువంటిది ఎప్పుడు మీరు క్లారిఫై వచ్చింది మీకు? అంటే ఇందాక చెప్పిన దానికి ఇంకా ఆన్సర్ మిగిలింది నాకు. ఇంతవరకు వచ్చిన తన సినిమాల్లో కనుక ఏ ఒక్క సినిమా అయినా ఏదో ఒక మంచి క్యారెక్టరేషన్తో వెళ్ళుంటే ఇలాంటి అద్భుతమే ఇంతకుముందు కూడా జరిగి ఉండేది. విలేజ్లో చేయాలని మీకు ఇంతకుముందు లండన్లో తీశారు నానక్ ప్రేమ్తో. విలేజ్ డ్రామా అని పర్టికులర్గా ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ టైం? నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రభు గారు ఏదో క్వశ్చన్ అడిగారు, చెప్పేసాను ఆన్సర్ ముందు. పర్లేదా, చెప్పానా ఇది? ఇప్పుడు ఈ చరణ్ ఇంతవరకు విలేజ్లో పెరగలేదు కదా, సిటీలో పెరిగిన. అవునవును. అతనితో పక్కాగా విలేజ్ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసి అసలు మీకు భయం వేయలేదా? అదే లేదండి, అంటే అదే మా యూఎస్పీ అనుకున్నాం, అదే రా అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే రానెస్ ఉందో ఇంతవరకు తెలుగు సినిమాలో లేదు, అదే స్క్రీన్ మీద కనిపించడం ఒక పోస్టర్ వేసిన కొత్త కనిపిస్తుంది. ఇంతవరకు లుంగి కట్టిన చరణ్ ఒక లుంగితో పోస్టర్ కనిపిస్తే నేను ముందు ఊహించుకుంటా ఇది ఎట్లా ఆడియన్స్కి షాక్ ఇస్తామో అని. ముందు నేను టీజర్ని పోస్టర్ని ఊహించుకుంటాను కథ చేసేటప్పుడు. సో ఫస్ట్ తను ఎప్పుడు లుంగి కట్టిన చరణ్ లుంగి కడితే అది షాకింగ్గా ఉంటుంది. సో ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే అందరికీ షాకింగ్గా ఉంటుంది. సో అందరూ అలర్ట్ అవుతారు, నా సినిమా వైపు చూస్తారు. సో అది కారణం.
మార్కెటింగ్ జిమిక్. చరణ్ నో అంటే ఎస్ అనే వరకు ఇంకో హీరో దగ్గరికి వెళ్తారండి అంతే. అని కాదు, యాక్చువల్గా చరణ్ నో అంటే కనుక వేరే కథ రెడీ చేసేవాడినేమో అంతే, అంతేగాని సినిమా మాత్రం తనతో చేసేవాడిని. Hi Charan, Hemant here. I have a question for you. I guess I'm speaking for everybody across the state who has seen the film. You shocked all of us with your performance. కానీ సినిమా రిలీజ్కి ముందు సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పారు మీకు ఒక్కసారే స్క్రిప్ట్ చెప్పారు అండ్ ఎక్కువసారి అంత కాన్వర్జేషన్స్ కూడా అవ్వలేదు, ట్రావెల్ అవ్వలేదు అని. బట్ యూ షాక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్ డ్యూరింగ్ ద షూట్ టూ, రైట్? సో when did you discover that you're part of a truly great film? Was there a particular day or incident or moment which really inspired you to do so well? ఎంతో కొంత అవగాహన సినిమా ఎలా ఉంటుంది, ఏ రేంజ్ ఉంటుంది అనేది ఎంతో కొంత మనకి నరేషినప్పుడే తెలుస్తాయి. బట్ కొన్నిసార్లు అది మనకు కావాల్సిన రిజల్ట్ రాదు. సో అలాగే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏ కథ విన్నప్పుడైనా, మంచి సినిమాలైనా లేకపోతే సరిగా ఆడిన సినిమాలు కూడా. బట్ నిజంగా ట్రూలీ మీరు అడిగిన క్వశ్చన్ మేబీ 3rd day or 4th day into my shoot. అంటే నథింగ్, ఒక 3-4 days తర్వాత మనం ఒక క్యారెక్టరైజేషన్ లోపలికి వెళ్ళడం, దాన్ని వెయిట్ కానీ దాని ఇంపాక్ట్ కానీ ఎలా ఉంటుంది ఒక డిఫరెంట్గా చేస్తాం. అలాగే ప్రతి స్కెడ్యూల్ అవ్వగానే నెక్స్ట్ స్కెడ్యూల్ తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వకుండా ఆ స్కెడ్యూల్ నెక్స్ట్ స్కెడ్యూల్ చేసేటప్పుడు మరింత కాన్ఫిడెన్స్, ఎన్ని స్కెడ్యూల్స్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అంత పెరుగుతూ 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 ఉంది. సో అని చెప్పి నేను ఫస్ట్ స్కెడ్యూల్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యానో లాస్ట్ స్కెడ్యూల్ కూడా అంత ఈక్వల్గానే ఇన్వాల్వ్ అయ్యాను. బట్ నా లోపల ఒక ఫీలింగ్ మాత్రం పెరుగుతూ వచ్చింది. యా ఐ థింక్ అంతే. సుకుమార్ అవార్డ్స్కి మించిన ఒక మంచి ఫీలింగ్ నాకు వచ్చింది. అది ఏంటనేది నా లోపల ఉంది. ఐ విల్ కీప్ దట్ యాజ్ ద బిగ్గెస్ట్ అవార్డ్. థ్యాంక్ యూ. బెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ చూసిన వ్యక్తి మా మామ్ అండ్ డాడ్. సుకు ఇంట్లో ఇచ్చారు. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అది నో కాంప్లిమెంట్ షీ గేవ్. నేను కరెక్ట్గా క్లైమాక్స్ ఒక 10 నిమిషాల ముందు ఆ రూమ్ ఎంటర్ అయ్యాను. క్వైట్గా వెళ్ళి పక్కన కూర్చున్నాను. సినిమా అయిపోయింది. డాడీ ఇలాగే నన్ను చూస్తున్నారు. అమ్మ పక్కన సీట్ ఉంది, అమ్మ ఇక్కడ కూర్చుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అంటే నా చేయి పట్టుకుని ఫస్ట్ ఇలా కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఇలాగే ఏంటమ్మా అన్నాను. ఏం మాట్లాడలేదు 3 నిమిషాలు. ఇలా కళ్ళీళ్ళు తుడుచుకుంటూ ఒక చాలా క్వైట్ అండర్స్టేటెడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దాంతో అర్థమైంది దట్ దే వర్ ఇన్వాల్వ్. సినిమా రిలీజ్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎంత ఎక్సైట్మెంట్గా అది బాగుంది ఇది బాగుంది అనుకుంటుంది. ది మోస్ట్ ట్రెజర్డ్ రియాక్షన్. చిరంజీవి గారు, సురేఖ గారు, అమ్మగారు, ఉపాసన, ఈ ముగ్గురులో ఎవరి కాంప్లిమెంట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ ఫీల్? డాడీ చెప్పింది. నాన్నగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాజ్ అ యాక్టర్ ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. అది ఆయన దగ్గర నుంచి రావడం అనేది ఐ కాంట్ ఇమాజిన్. లెంగ్త్, సుకుమార్ గారు లెంగ్త్ విషయంలో ఫస్ట్ చిరంజీవి గారు మీకు సపోర్ట్ చేశారు ఇది అన్నారు. బట్ ఆఫ్టర్ ద రిలీజ్ డిడ్ యూ గెట్ ఎనీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ యాజ్ ఫార్ as ద లెంగ్త్ ఈస్ కన్సర్న్డ్? ఐ డోంట్ ఫీల్ అండి. ఏమో అంటే మేబీ నాకు భయపడి ఎవరో చెప్పలేదో లేదా ప్రేమతో చెప్పలేదో కానీ నా దగ్గరికి అంటూ రాలేదు. బట్ ఎప్పుడు అంటే 3 గంటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎమోషన్ నేను చెప్పడం కోసం కొంచెం టైం తీసుకోవాలి అనుకున్నా. ఈసారి అది చెప్తేనే ఆడియన్స్కి అర్థం అవుద్ది. ఈసారి ఎలాగైనా భరించేయాలి, ఒక మంచి ఎమోషన్ అప్పుడు అది భరించేయాలి వాళ్ళు అని. మేబీ ఈ సినిమా అంటే అది వాళ్ళకంతా బాగా నచ్చిందేమో. ఇంత బాగా నచ్చబట్టి ఆ లోపాన్ని కూడా వాళ్ళు పెద్ద లోపంగా తీసుకోలేదేమో, భరించేస్తారేమో.
ఇంత పెద్ద సక్సెస్ తర్వాత దానికి ఏంటంటే మేబీ వాళ్ళు మనం క్షమించేశారని చెప్పుకోవాలంతే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఏమండి ఇంకాస్త యాడ్ చేస్తే కూడా బాగుందంటారు. ఇంకా సినిమా యాడ్ చేసే అవకాశం ఉందా? థ్యాంక్ యూ మధు. యాక్చువల్గా ఇంకో 10 నిమిషాల ఎపిసోడ్ ఉంది, తర్వాత యాడ్ చేద్దాం. అయితే సినిమాలో తీసేసిన 10 minutes మంచి ఎపిసోడ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ విల్ యాడ్ ఇట్. శరణ్ గారు, మీరు హానెస్ట్గా చెప్పండి, సుకు లాంటి డైరెక్టర్ వచ్చి మీతో సినిమా చేస్తానన్నప్పుడు మీకు నిజంగా అంటే ఇప్పుడు అంతకుముందు బన్నీతో చేసిన, తారక్తో చేసిన చాలా ఇంటలెక్చువల్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి ఒక స్టోరీని ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే తను చెప్పిన ఈ స్టోరీకి మీ రియాక్షన్ ఏంటి? బట్ మా ఇద్దరు చేద్దాం అనేది ఒక చిన్న సింపుల్ లంచ్తో అయింది. నేను రంగా బై ద వే థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక అవకాశం మాకు వచ్చినందుకు. లంచ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒకటే మాట్లాడారు, ఏ కథ ఏంటి అవన్నీ తర్వాత మాట్లాడదాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది నీకు నా దగ్గర రావడానికి అని అన్నా. సో ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ ఇట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత అఫ్కోర్స్ నేనే వానికి ఏం చెప్పలేదు, ఆయనే ఏదో డిసైడ్ అయ్యి ఏంటి కదా అని మేము మాట్లాడుకున్నాం. సుకుమార్ గారు, మీరు ఈ సినిమాలో 1980 బ్యాక్డ్రాప్ తీసుకున్నారు కదా, అంటే మీరు రేడియో కాలం నుంచి ఇప్పుడు డిజిటల్ యుగం వైపు నడుస్తుంది. ఈ టైంలో కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కి ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ప్రత్యక్షంగా ఉండేది. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఫీలింగ్స్ అని తెలియమో అనిపించింది. నేను చూస్తున్నాను కాబట్టి అది కంపల్సరీ అది ఉంటేనే ఆ 80sని మనం జస్టిఫై చేసినట్టు అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికీ అది పోవాల్సిందే, ఎప్పటికున్నా సరే ఎవరు మనోభావాల్లో ఉన్నా కూడా అవన్నీ పోవాల్సిందే. అందుకోసం సెపరేట్గా దాన్ని ఏదో చేయడం కోసం మాత్రం చేయలేదు. నా సినిమాని నేను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం కోసం, కథ బలంగా ఉండడం కోసం దాన్ని బ్యాక్డ్రాప్గా యూజ్ చేసుకున్నాను. సార్, ఈ కథే కాకుండా ప్రతి క్యారెక్టర్లో కూడాను ఒక ఛాలెంజే కనిపిస్తుందండి. ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఈ క్యారెక్టర్కి తీసుకోవడం అంటే ఒక ఛాలెంజ్, అట్లాగే రంగమ్మత్తకి తను తీసుకోవటం, అలాగే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అనేటువంటి ఒక నాన్ వేటి సర్పంచ్ క్యారెక్టర్ అనేటువంటి దానికి జగపతి బాబు అంటే ఒక సోఫిస్టికేటెడ్ విలన్ ఆర్ అన్ ఆర్టిస్ట్, తను అసలు ఎలా మామూలుగా ఆ క్యారెక్టర్ అనగానే మనకు ఎవరో కొండలోకి వెళ్ళాలి. పాపికొండలో అందరికీ సరైన సదుపాయాలు అన్నీ కల్పించడం, సినిమా చేయడం కష్టం అనిపించింది నాకు. అందరి కొత్తలతో వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఎందుకో ఒక డిస్కషన్లో సదాగా జగపతి బాబు గారు నాకు గుర్తొచ్చి అనుకుంటున్నప్పుడు, ఒకవేళ జగపతి బాబు గారు లాంటి క్యారెక్టర్, అలాంటి వ్యక్తి ఇలాంటి ఒక ప్రెసిడెంట్గా అసలు షర్ట్ లేకుండా మామూలు పంచె కట్టుకుని ఆ గ్రే హెయిర్తో ఉంటే ఎలా ఉంటుందని ఒక ఊహ వచ్చింది. అది చాలా బాగుంటుంది అనుకున్నాను. వెంటనే ఎగ్జైటింగ్ అనిపించింది. ఆయన అలా ఒకసారి ఊహించుకోగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఆయన ఎప్పుడైతే ఎగ్జైటింగ్ అనిపించిందో ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడైతే జగపతి బాబు క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయాను, అంత పెద్ద విలన్ ఉన్నప్పుడు పక్కన ఒక లెవెల్లో ఉండాలి, ఇంత పెద్ద విలన్ ఉన్నప్పుడు ఆపోజిట్ క్యారెక్టర్ ఇంకోటి ఏదో ఉండాలి, ఇంత జగపతి గారు ఉన్నప్పుడు అనసూయత క్యారెక్టర్కి రంగమ్మత్త క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ ఉండాలి. సో జగపతి బాబు గారిని అనుకోవడం వల్ల మిగతా క్యారెక్టర్స్ అనేవి డిసైడ్ అయ్యాయి. అందువల్ల ఎంత పెద్ద కాస్టింగ్ జరిగింది. అందు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మైక్ సో అంటే మీరు వన్ చేసిన తర్వాత నేను కొత్తగా ట్రై చేశాను, బట్ ఆడియన్స్ ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదా? మళ్ళీ తీయాల్సి వస్తే మీరు ఏం మారుస్తారని అడిగారు. ఆడియన్స్ మారుస్తా అని చెప్పాను. అప్పుడు కొంచెం ఏదో క్రియేటివ్ పొగరో లేకపోతే ఇన్నోసెన్స్, నేను చాలా నాకు కామన్ సెన్స్ తెలియదు, అంత అమాయకత్వం ఉండేది నాకు. ఇప్పుడు బాగా ముదిరిపోయాను. సో అప్పుడు వన్నప్పుడు నేను సరిగా చెప్పలేకపోయినానే అనుకున్నాను కథని. అలా చెప్పలేదు. అంటే నేను వన్ ఫెయిల్యూర్ కూడా నేను ఆడియన్స్ నిందించలేను. నేను కరెక్ట్గా చెప్పలేదు. నేను కరెక్ట్గా అర్థమయ్యేటట్టు స్క్రీన్ ప్లే చెప్పుంటే డెఫినెట్గా అర్థమై ఉండేది. ఎక్కడో నేనే తప్పు చేశాను అనుకుంటున్నాను. మేబీ ఆ మిస్టేక్స్ వల్లే ఇప్పుడు అదంతా ఒక్కొక్కటి నేను ఫీల్ అవ్వడం వల్ల, కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ సక్సెస్ ఇప్పుడు సాధ్యమైందేమో అనుకుంటున్నాను.